ప్రియ దైవజనాంగమా, నక్కవారుగుంట ప్రాంతస్తులకు గొప్ప శుభవార్త. ప్రేమపూర్వకంగా తెలియజేసినది ఏమనగా, ప్రభు నందు ప్రియులారా, మరి మీ యొద్దకు రక్షణ సువార్త ఇచ్చినది. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, అవధులు లేవు, కొలతలేని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు. జగత్తులోక రక్షకుడై ఉన్నాడు ప్రభు. కాబట్టి మనమందరము విశ్వసించి ఆయన రక్షకుడని సొంతంగా మన నోటు ద్వారా ఒప్పుకున్నట్లయితే ఆయన మన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకములో ఉన్నంతసేపు కేవలం యాత్రికులము, పరదేశులము, అద్దింట్లో ఉన్నవారి వలె ఈ లోకం విడిచిపెట్టి మనమందరము విడిచిపెట్టి ఒక దినాన మరణించే వారమై ఉన్నాం. మన ఆత్మ పరలోకమందు చేరనే ఉన్నది. ఈ శరీరం మట్టికి మన్నై ఉన్నది కాబట్టి మన్నైపోతుంది. కాబట్టి ఆత్మకు రక్షణ కావాలి. కాబట్టి మనం యుగాలు ఆయనతో జీవించాలి. కాబట్టి ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలంటే మనము ఆయన సొంత రక్షణగా ఒప్పుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనం అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిపోయిన వారుగా మనం ఉన్నప్పుడు ఆయన ప్రేమించి మన పాపములు, అపరాధములు ఏమీ జ్ఞాపకం చేసుకుండగా ఆయన శరీరమందును ఆయన రక్తమందు మనందరినీ విమోచించాడు, రక్షించాడు. కేవలం అది ఎవరు మన స్నేహితులు చేయలేదు, మన బంధువులు చేయలేదు, మన తోబుట్టులు చేయలేదు. కేవలము మన కొరకు ఆయన పరమను విడిచి, మహిమను విడిచి లోకానికి రిక్తునిగా, దాసునుగా ఈ లోకానికి వచ్చి మనపై ఉన్న ప్రతి పాపాన్ని, శాపాన్ని తొలగించి మన మరణముల్ని విరిచి మన పాప పత్రాన్ని కొట్టేసి మన నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా, అర్హులుగా చేశాడు. కేవలం అది మన ప్రభు అయిన క్రీస్తు యేసుల ద్వారానే జరిగినది. ఈ లోకంలో ఎవరి ద్వారా జరగలేదు. ఆయనే సమాధి అయి సాతానిని, సమాధిని గెలిచి మృత్యుంజయుడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రతిదినము అపరాధములతోనూ, పాపముతోనూ, శాపముతోనూ మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన అపారమైన ప్రేమతో మనల్ని విమోచించి, విడిపించి, రక్షించి కాపాడటానికి ఆయన శరీరాన్ని నలగగొట్టబడింది. ఆయన రక్తమంతయు, యవన రక్తమంతయు చిందించబడింది. ఆయన రక్తంలో మనం అందరము కడగబడిన తర్వాత మనం పరిశుద్ధులమయ్యాం, పరలోక రాజ్యానికి వారసులయ్యాం. ఆ వారసులు అవడానికి ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప వేరొక మార్గము లేదు ప్రభునందు ప్రియులారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిజమైన దేవుడు ఎవరని కనుక్కొని ఆయన విశ్వసించి ఆయన శరణుజొచ్చి మన ప్రాణాత్మ దేహంలో సజీవంగా అర్పించినట్లయితే ఆయన నిత్యరాజ్యానికి మనము హక్కుదారులము, అర్హులు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు గమనించి ప్రతి ఒక్కరూ ఆయన సొంత రక్షణగా అంగీకరించి నీటి బాప్తిసం తీసుకుని ఆయన శరీరంలో, రక్తములను పాలుభోగస్తులు పంచుకొని ఆయన నిత్యరాజ్యానికి వారసులోనని ప్రేమపూర్వకంగా ప్రకటిస్తున్నాం. మీకు సమీపంలో ఉన్న యేసయ్య ప్రసన్న మందిరానికి మీరు వెళ్ళినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అన్ని వివరాలు ఆయన చెబుతారు. ఆయన ద్వారా మీరు రక్షణ పొందుకున్నట్లయితే ఈ లోకం కేవలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అధికంగా బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు. మనం మరణించిన తర్వాత మన నిత్యరాజ్యము యుగ యుగాలు ఆయనతో ఉండేవారమైనా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ కొద్ది మాటలు మీరు గమనించిన వారమై మన ఈ లోకములో కొద్ది కాలమే, యుగ యుగములు మనము ఒక కాలం ఉన్నది, జీవించు కాలం అని మీరు గమనించిన వారై మీరు నిత్య నరకాగ్నికి పాత్రలు కాకుండా పరలోక రాజ్యానికి వారసులు ఇవ్వటానికి మీరు అర్హులు. కాబట్టి దాన్ని గ్రహించుకుని మీరు తప్పగా రక్షణ పొందుకోవాలని, మారు మనసు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలు దీవించి